పుస్తక సమీక్ష చేసిన పేరు మౌనశ్రీ, బాగా అల్లరి మౌనశ్రీ మల్లిక్. పుస్తక కవి నేస్తం కరిపె రాజ్కుమార్. కరిపె రాజ్కుమార్కు నాకున్నటువంటి సంబంధం కవిత్వంతో కాదు, ఆయన ఎంఏ ఆర్కియాలజీ చేసింది. ఈ విషయం చాలా కాలం తర్వాత మెల్లగా తెలిసింది. నేను తెలంగాణ చరిత్ర బృందం అనే ఒక మిత్రుల బృందాన్ని పెట్టుకొని తెలంగాణ చరిత్ర పరిశోధనలు ఇప్పుడు వృత్తిగా నడుస్తుంది. నేను రిటైర్ అయిన తర్వాత చేస్తున్న పని. తాను కూడా మా బృందంలో సభ్యుడై ఉన్నాడు. ఆయన ప్రశ్నలకు, చరిత్ర మీద తాను వేసే ప్రశ్నలకు నేను పుస్తకాలు తిరిగేసినా కూడా దొరకనివ్వను. ఒక అనుభవం ద్వారా తెలుసుకోవడమే, చరిత్ర అంతా అనుభవం ద్వారా తెలుసుకోవాల్సిందే తప్ప కవిత్వంలో ఊహించి రాసేది కాదు. కానీ అటు చరిత్ర మీద ఎంత ఆసక్తి ఉన్నదో, ఉద్యోగం మీద ఎంత బాధ్యతలు కలిగిన వాడో, ఎంత సీరియస్గా ఉంటాడో, తన కవిత్వం అంత సీరియస్గా ఉంటుంది. తన కవిత్వాన్ని నేను ఆజాదీ పుస్తకం చూసి చదివి దానికి సమీక్ష రాసి ఉంటుంది. ఈ పుస్తకం గురించి ఇక్కడికి వచ్చి నా పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరణ కోసమని మాట్లాడినానని అదే సాయంత్రం నాతో మాట్లాడి సార్ మీరు రావాలన్నాడు. నేను ఏం ఆలోచించున్న తర్వాత ముందైతే నీ పుస్తక ఆవిష్కరణ జరగాలి కదా. మరి తన గురించి నేను తన కవిత్వం గురించి ఒక పుస్తకం చదివి తను చెప్పడం అనేది సాధ్యం కాదు. సరే నేను పుస్తకం అయితే పంపించమంటే పీడిఎఫ్ పుస్తకం పంపుకుని దాన్ని వరుసగా చదువుతూ ఉన్నాను. చదవటమే, ఇంకా చదవడం పూర్తి కాలేదు కూడా. నిజంగా ఒక్కొక్క కవిత దగ్గర ఆగిపోతాను. నాకు ఒక గుణం ఏంటంటే అది ఎట్లా నవల చదివినట్టు చదవడం అనేది ఎన్నడూ కూడా ఏ కవిత్వం కూడా చదవడం సాధ్యం కాదు. తాను ఆయన వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు మీరు ఎవరైనా చెప్పవచ్చు, చాలా ముక్కుసూటి మనిషి. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. మీటర్ దాటితే చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతాడు. కానీ కవిత్వం రాసేటప్పుడు తన పద్ధతి ఎట్లుంటుందంటే, రాత్రిపడ్డ పొగ మంచును కొద్ది కొద్దిగా విడదీస్తూ తుషార బిందువులతో మెరిసే గడ్డిపరకలకు మరింత హరితవర్ణాన్ని అద్దాలని తలపూస్తాను. నేల మీద చెల్లాచెదురుగా వెదజల్లబడి రాలినట్లుండే పగడ పువ్వుల పరిమళాలను ఆగ్రానిస్తూ ఉంటారు. ఇది ఆయన కవిత్వం. మళ్ళీ సమాజం మీద ఎట్లా రిటార్ట్ అవుతాడంటే, నవనాగరిక వీధులన్నీ నగ్నంగానే కనిపిస్తాయి, కానీ వాటిలో నివసించే అవకాశవాదాల్ని అవలోకించి ఇమడలేక ముక్కుసూటిగా ముందుకే దూసుకెళ్తాను. ఇది ఆయన ముక్కుసూటితనం. ఇట్లా చాలా నేనేం చేసినట్టు తన పీడిఎఫ్గా అందులోంచి చదివిన కవితలన్నా కూడా చిన్న చిన్న పిక్చర్స్గా ఇమేజెస్ లాగా తీసుకొని ఒక ఫైల్ పెట్టుకున్నా. కానీ అట్లా చేయడం వశపడలేదు ఇంకా. కానీ ఏదో తనతో మాట్లాడాలి అంటే, తన కవిత్వం గురించి తనతో మాట్లాడాలనే దాంతో ఒక చిన్న సమీక్ష అది మీ ముందర పెడతానంతే. అది సరిగా సమీక్షించగలిగినా లేదా అనేది నాకు కొంచెం భయంగానే ఉంది. ఈ కవితా సంకలనం పేరు గుయర్నిక లేదా గెర్నిక. అంతర్జాతీయ జాతీయ యుద్ధ సంక్షోభ కాలానికి, వర్తమాన కాలానికి ఇది రిలవెంట్. పాలస్తీనా, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, రష్యా, ఇరాన్లలో యుద్ధాల కౌర్యానికి గుయర్నికా వంటి నగరాలు ఎన్నో బలైపోయినాయి. వేలాది మంది చనిపోయినారు, లక్షలాది మంది నిరాశ్రయులైనారు. పునః సృష్టించలేని నాగరికత, సంస్కృతుల విలయం జరుగుతోంది. మనుషుల జీవితం సాఫీగా సాగడం లేదు. పౌరులు అమాయకంగా బలైపోవడమే, అనామకంగా మిగిలిపోవడమే ఈ యుద్ధాలు ఇస్తున్న కానుక. విధ్వంసమే దాని ప్రతిఫలం. కల్లోల గెర్నికా యుద్ధ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ కెలుక్కుంటూ కుమిలి ఉనారిల్లుతున్నా అని గెర్నికాలో తను రాస్తాడు. ఇది తన భావం. ఈ వర్తమాన కాలానికి సింబలైజేషన్. తను రాసిన కవిత్వంలో బోలెడు మెటాఫర్స్ ఉంటాయి. అది కావ్యాలు చదవడం చేత తనకు పట్టుబడ్డదేమో. పుడమితలంపై
పున్నమి మొలకనై దినకరుని కిరణ స్పర్శతో దిశమెల దిమ్మరినై హిమకరుని కరుణా పరామర్శతో దోసిలి నిండా వెన్నెలను జుర్రుకొని మరణరాహిత్య దాహాన్ని మురిపంగా తీర్చుకున్న మరణరాహిత్య దాహాన్ని తీర్చుకున్నానంటాడు. మరొకవైపు యుద్ధాన్ని గురించి మాట్లాడతాడు. ఎక్కడ మరణరాహిత్య దాహం అయ్యా? మరణరాహిత్యం కాదు, మరణమే జరుగుతున్నది. ఇక్కడ జరుగుతున్నది మారణకాండ. తన మనసు ఎట్లా బాధపడ్డదో చెప్పడానికే ఆ వాక్యాలు రాసుకున్నాడు. అంటే ఒక ఆశించడం, ఒక కళ, ఒక స్వప్నం, యుద్ధాలు లేని కదా, తేడాలు లేని, అసమానతలు లేని, అంతరాలు లేని, విద్వేషాలు లేని ఒక అచ్చమైన మానవ ప్రపంచం కావాలనే కళ. ఆ కళే తన కవిగా కంటున్నాడు ఆయన. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో, స్పెయిన్ అంతర్యుద్ధ కాలంలో ఫాసిస్ట్ జర్మన్లు గెర్నికా పట్టణం మీద బాంబులు వేస్తే ఆ మారణ హోమానికి ప్రతీకగా పాబ్లో పికాసో గొప్ప వర్ణ చిత్రాన్ని వేశాడు. అది గొప్ప కళాఖండం. అందులో కనబడే ఎద్దులేమో దౌర్జన్యాలకు ప్రతీక, గుర్రాలేమో సాత్వికులైనటువంటి ప్రజలకు ప్రతీక. ఇది సింబాలిక్గా ఆ చిత్రపటం వేసినాడు. అది ఎప్పుడో జరిగిపోయింది. దాన్ని ఇప్పుడు వర్తమాన యుద్ధ సంక్షోభ కాలానికి గుర్తుగా ఈ కవితా సంకలనం పేరు పెట్టుకున్నారు. ఇక అదే శీర్షిక తనది. ఇక అందువల్ల ఇంతకంటే ఇంకా అంటే నేను గుయర్నికాను ఇప్పుడు గుర్తు చేస్తున్నానంటే మనం యుద్ధంలో ఉన్నామని చెప్పడమే. ఇది 5వ తన కవితా సంకలనం. వనచరి, స్వేచ్ఛ, గానం, ఆజాదీ, అన్సంగ్, ఆదిలాబాద్ ఇవి తర్వాత ఇప్పుడు గుయర్నికాలో వచ్చినాడు. నెలవంకకు నెమలిపించాన్ని పొదవి నేలపై గుస్సాడి నాట్యం ఆడించవచ్చు, కష్టాలను సృష్టికానుకలుగా తలచి కలల పంటను కసిగా, ఆయన కవిత్వంలో చాలాసార్లు కసిగా అనే పదం ఎక్కువ వస్తుంది, పండించవచ్చు. క్షణ స్థలం భ్రమించే కాలచక్రాన్ని నీ ముంజేతి కంకణధారిణిగా కలకాలం అలంకరించుకోవచ్చునంటాడు. కాలాన్ని చక్రం చేసుకొని కంకణం వేసుకొని చేతికి వేసుకుంటానండి. నిజమే, అందరం కూడా కంకణాలు కట్టుకున్న వాళ్ళమే. అందరి చేతికి కాలం కంకణమయ్యే ఉంది. కానీ ఎవరి కాలం ఎట్లున్నదనేది కవి చెప్పడం అనేది. పాజిటివ్ దృక్పథం, ఒక గతితార్కిక భావన, మంచి ఊహాశాలీనత, తానున్న సమాజాన్ని ప్రతిబింబించేటువంటి గిరిజన సంస్కృతిని నెమలిపించం గుసాడి నాట్యం అనే మాటలతోని మనకు వినిపిస్తున్నారు. గుయర్నికా ఆ సంకలనంతోనే కవే ఆ కాలచక్రధారి. ఈ కవితా సంపుటితో తనను తాను ఏమంటాడంటే, ఆట కోయిలనే మాట మరచి పాట కోయిలల సమూహానికి కోరస్ అందిస్తున్నాను అంటాడు. తరతరాల గొలుసు కట్టుకు కట్టేయబడి, కొంత జాగ్రత్తగా ఈ పదాన్ని వినాలి. తరతరాల గొలుసు కట్టు చెరువులను ఉంటాయి, ఈ గొలుసు కట్టు మాటలు ఉంటాయి. ఒక మాట ఏమంటాం, ఆ మాట చివరి అక్షరంతో చేసి అంత్యాక్షరంతో మాట్లాడడం అని గొలుసు కట్టు. కట్టేయబడి పుట్టక మునిపే తాకట్టు పడిన నవజాత బానిసల యజమానుల్ని నడివీధి కీడ్చి న్యాయం చెప్పించడానికే తన కవిత్వం రాస్తుంది. ఇది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, విడమర్చాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు పుట్టగానే వాడు బానిస అయి ఉన్నాడు. ఎవడికి? ధనదాహంతో పెరిగినటువంటి పెట్టుబడిదారులకి. మనమంతా ఉన్నది పెట్టుబడిదారుల కాలంలోనే. గొప్ప ఆడిటర్ కదా, ఆయనకు ఆ సంగతి బాగా తెలుసు. ఈ కవిత్వంతో సమాజాన్ని ఆడిట్ చేస్తున్నాడు. ప్రపంచీకరణంలో పావులై, బ్రతుకు తెరువులో గోవులై, తెగిన పతంగాలైన ప్రజల తెలివిడి కోసం తను కవిత్వం రాస్తున్నాడు. ఆధునికత పేరుతో పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్న యంత్రభూతాల కోరలు, అభయారణ్యాల్లో వినాశకరమైన సునామీల్ని సృష్టిస్తూ అమాయక ఆదివాసుల గుండెల్లో గుణపాలు దించుతున్నారు. ఇవన్నీ నావేం మాటలు కావు, నేను వాక్యాలు చేసిన తన మాటలు. ధరిత్రి ఊపిరితిత్తులైన అడవులను కాల్చేస్తున్నారు. అడవుల్ని, పర్యావరణాన్ని కాపాడేందుకు సమరం సాగించే అవిశ్రాంత సాధనా శూరులు అంటే మీకు తెలుసు కదా, ఒక కులానికి ఆశ్రిత కులం వాళ్ళు సర్కస్ అవి మాయలు అవి చేస్తారు. ఈ సాధనాశూరుడు వేరు, సాధించే శూరుడు సాధనాశూరుడు. భూమి పుత్రులు కంకణధారులైన అంటున్నాడు కవి.
మన రాజ్ కుమార్ గారు. ఆదిమ కాలం నుంచి స్త్రీ అమ్మదేవతనే. సమస్త ప్రపంచంలో ఆరాధన ఏమైంది? స్త్రీనే. ఆర్థికోత్పత్తి, ఆయుధధారణం, అధికారం ఎప్పుడైతే పురుషులకు దక్కిందో అప్పుడు స్త్రీని రెండవ శ్రేణి పౌరులుగా పక్కకు జరపడం జరిగింది. కానీ ఆ స్త్రీనే